మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గడిచిన కొన్ని నెలలుగా కార్పొరేషన్కు సంబంధించిన అనేక పరిణామాలను మనం గమనిస్తున్నాం. దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కడప నగరపాలక సంస్థ మొదటి సర్వసభ్య సమావేశంలో మీటింగ్ జరుపుకోవడం జరిగింది. అప్పుడు అర్థవంతంగా చర్చ సాగించి అనేక విషయాలు కూలంకషంగా చర్చించి కడప నగరానికి కావలసిన అవసరాలను మేము గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి కార్పొరేటర్లము మీ అందరితో కలిసి పనిచేసి కడప నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాల మూలంగా కార్పొరేషన్ లో ఒక్క జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగకపోవడం వల్ల కడప నగరపాలక సంస్థలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా ముందుకు సాగని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఈ ప్రోటోకాల్ రగడ జరిగి మేయర్ గారు ఆయన తన ఇంటి మీద చెత్త తెలుగుదేశం కార్యకర్తలు వేయడం జరిగిందనేసి ఆయన విచక్షణ మేరకు జనరల్ బాడీలో సీటింగ్ అరేంజ్మెంట్స్ చేపట్టడం జరిగింది. దాని తర్వాత తెలుగుదేశం వాళ్ళు కూడా మీటింగ్ హాల్లోకి వచ్చి గందరగోళం సృష్టించి ఏవి కూడా మేము చేసిన కార్పొరేట్లమైన తీర్మానాలు అయితేనేమి ప్రజలకు అవసరమైన అనేక పనులైతేనేమి ఏవి కూడా తీర్మానం జరగకుండా పెండింగ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత కార్పొరేట్లందరం కూడా మేము తీర్మానం చేశాం, ఆ మీటింగ్ కు హాజరయ్యామని చెప్పేసి స్టాండింగ్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి మేము చెప్పిన తర్వాత ఆ తీర్మానాలను ఇప్పటికీ ఆమోదించారు. కానీ వాటిలో ఏవి అమలు చేశారో ఏమి అమలు చేయలేదో ఇంతవరకు కూడా గౌరవ కార్పొరేటర్లకు కానీ ఎవరికి కూడా తెలియజేయని పరిస్థితి ఉంది. గౌరవ కమిషనర్ గాని అలాగే అడిషనల్ కమిషనర్ గాని ఎక్కడా కూడా ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా, ఎందుకంటే ఇక్కడ మీటింగ్ జరగడం లేదు, ఎవరు అధికారిని ప్రశ్నించే వాళ్ళు లేరు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ సంవత్సరం రోజులు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు అసెస్మెంట్ వాల్యూ ప్రకారం వాళ్ళు పన్నులు పెంచి విపరీతంగా 1000 రూపాయలు 2000 వచ్చే పన్నులు ఈ రోజు దాదాపుగా ఒక్కొక్కరికి 60,000 70,000 లక్ష కొన్ని కొంతమందికి నోటీసులు కూడా సర్వ్ చేసిన కార్యక్రమం ఉంది. అప్పుడు మేము గత మీటింగ్ లో ఏవైతే వీళ్ళు పన్నుల కోసం నోటీసులు ఇచ్చారో వాటన్నిటిని పాలకవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మీరెవరు కూడా పెంచిన పన్నులు వసూలు చేయొద్దండి, మేము మళ్ళా దాని మీద వేసేంత వరకు కూడా అని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం కూడా పక్కన పెట్టి వాళ్ళు మీ కుళాయిలు పలగొడతాము అలాగే మీ యొక్క ఆస్తులు జప్తు చేస్తామని బలవంతంగా సీజ్ నోటీసులు కూడా ఈ రోజు నగరపాలక సంస్థ అధికారులు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చింది. వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించాలంటే కనీసం ఇప్పటికి 6 నెలలు అవుతుంది మీటింగ్ పెట్టలేదు. ఇప్పుడు 20వ తేదీ కూడా మేము మీటింగ్ పెట్టాం. వీటిలో ఈ ప్రజా సమస్యలు పెంచిన పన్నుల విధాలైతేనేమి అలాగే అనేక సమస్యలు ప్రజా సమస్యలు ఈరోజు మనం జనరల్ బాడీలో చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కార్పొరేట్లందరం మేమందరం కూడా ప్రజా సమస్యల కోసం ఖచ్చితంగా అప్పుడు అధికార పార్టీలో మేమందరం ఉన్నా కూడా ప్రజలకు వ్యతిరేకంగా అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా మేము గలం ఇప్పించే కార్యక్రమం చేశాం. ఇప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేక కార్యక్రమాలు అధికారులు ఏవి చేపట్టినా కూడా వాటిని మేము జనరల్ బాడీలో నిలదీసే కార్యక్రమం వస్తుంది. కాబట్టి ఆ జనరల్ బాడీ మీటింగ్ని సజావుగా జరిగే విధంగా అందరూ సహకరించాలని చెప్పేసి ముఖ్యంగా కమిషనర్ గారు దీన్ని నిష్పక్షపాతంగా జనరల్ బాడీ మీటింగ్ 20వ తేదీ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే డిమాండ్తో మా కార్పొరేటర్లందరూ మా సోదరులందరూ కూడా నిన్న కలెక్టర్ గారిని అలాగే ఎస్పీ గారిని కూడా కలిసి సరైన భద్రత కల్పించాలని చెప్పేసి కోవడం జరుగుతుంది. మేము ఎమ్మెల్యే గారికి కానీ మేయర్ గారికి కానీ అందరికీ ఒకటే మేము విజ్ఞప్తి చేసుకున్నాం, ప్రజా సమస్యల కోసం అందరం కలిసికట్టుగా పోరాడదాం. కలిసికట్టుగా మీటింగ్ను తీసుకొచ్చి మనం ఎప్పుడైతే ప్రజా సమస్యలను గొంతెత్తి ఆ మీటింగ్లో మాట్లాడగలుగుతామో మాకు కూడా సార్థకత వస్తుంది. ఇంకా ఉండేది 9 నెలలు మాత్రమే. ఈ మీటింగ్ సజావుగా జరిగే విధంగా అందరూ సహకరించాలని చెప్పేసి మీడియా పూర్వకంగా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపు 13 నెలల కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఒక్క రూపాయి నిధులు ఇవ్వని పరిస్థితి. కడప కార్పొరేషన్కు ₹1 కూడా నిధులు ఇవ్వకుండా కడప కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుండి వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ కార్యక్రమాలకు డబ్బును వాడిన పరిస్థితి ఈ నగరపాలక సంస్థ అధికారులు చేస్తున్న తీరు చూస్తుంటే వన్ సైడెడ్గా పాలక వర్గాన్ని పక్కన పెట్టి కమిషనరే ఒక మోనార్కుగా పరిపాలన సాగిస్తున్నారనే చందం అందరికీ తేటతెల్లమైంది. ఎందుకంటే ఈరోజు కౌన్సిల్ సమావేశం హాలు తెరచమని దాదాపు 2 నెలలుగా కార్పొరేటర్లు అయితేనేమి మా మేయర్ గారు అయితేనేమి మేయర్ గారు మౌలికంగా కూడా కౌన్సిల్ సమావేశ హాల్ను తెరవండి అని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు కూడా తెరుస్తాం సార్, ఈ 2 రోజులు ఆ 2 రోజులు మీరు డేట్ ఇవ్వండి అని ఈ మాదిరిగా
చెప్పడం జరుగుతుంది. కానీ ఈ విధంగా చేస్తున్నాడు. బడ్జెట్ మీటింగ్ పెట్టాలి, జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలంటే ఎటువంటి స్పందన లేకుండా ఆయన ఇష్టానుసారం చేస్తూ ఒక వన్ సైడెడ్ తెలుగుదేశం పార్టీకే కొమ్ము కాస్తూ పరిపాలన సాగిస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు కౌన్సిల్ సమావేశ హాల్కు సంబంధించి బీగాలు ఉండాల్సింది, హ్యాండ్ ఓవర్ ఉండాల్సింది సెక్రటరీ గారి దగ్గర ఉండాలి. అటువంటి బీగాల్ని కమిషనర్ గారి దగ్గర పెట్టుకొని ఒక మేయర్గా పిలిచి అడిగిన కౌన్సిల్ సమావేశం హాల్ తెరచని దుర్భాగ్య పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు బడ్జెట్ సమావేశానికి సంబంధించి 1-4 నుండి 10-6 వరకు ఎటువంటి ప్రభుత్వం నుండి పర్మిషన్ లేకుండా బడ్జెట్ మీటింగ్ జరగకపోయినా అంతకుముందే మేము స్టాండింగ్ కమిటీలో మా స్టాండింగ్ కమిటీ అప్రూవల్ ఇచ్చారు బడ్జెట్లో. అప్పుడేమో ముందంతా ఒక వర్కర్స్ పోయి శాలరీస్ అడిగినా వాళ్ళు బడ్జెట్ పెట్టలేదు, మేము ఇచ్చేదానికి కాదు అని చెప్పి ప్రతిసారి 2 నెలలుగా కార్మికులను కూడా సతాయించిన పరిస్థితి ఈ కమిషనర్ గారికి తెలుసు, పాటించారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ వందలాది మంది ఆ పొద్దు కౌన్సిల్ హాల్లోకి వచ్చారు. ఇక్కడంతా కౌన్సిల్ హాల్లోకి పోయారు, మీ కార్పొరేషన్కి వెళ్ళారు. ఆ పొద్దు శాంతి భద్రత విఘాతం కలిగించాయి. అందులో భాగంగానే నిన్న ఎస్పీ గారిని కోరాం, ఖచ్చితంగా మా భద్రత కల్పిస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా మేయర్ ఎస్పీ గారు ఇచ్చారు హామీ. ఆ తర్వాత కలెక్టర్ గారు కూడా మేము ఖచ్చితంగా కౌన్సిల్ హాల్ తెరిపించడానికి ఆదేశాలు ఇస్తామని చెప్పి నిన్న ఇద్దరు కూడా స్పందించారు. అందులో భాగంగా మేము మీటింగ్ చర్చించి ఈనాడు ఈ కడప నగరంలో అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. చెత్త గవర్నమెంట్ నుండి క్లాప్ ప్రోగ్రామ్ సంబంధించి డబ్బు రాబట్టొద్దని చెప్పి ఆనాడు ఉత్తర్వులు ఇవ్వడంతో, మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో కార్పొరేషన్ వారు డబ్బులు వసూలు చేయలేం లేదు. కానీ ఈరోజేమో ఆటోలకు అన్ని దానిలకు మన ప్రభుత్వం మన కార్పొరేషన్ నిధుల నుండి ఇస్తున్నా శానిటేషన్ ఎక్కడ పడినా బొంగడి అక్కడే ఉంది. ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన గలం ఇప్పేదానికి అందరూ మా కార్పొరేటర్లు, మా మేయర్ గారు అందరూ శ్రద్ధ వహించి ఉన్నారు. ఖచ్చితంగా సమావేశాన్ని సజావుగా జరిగించి ప్రజా సమస్యల మీద ముందుకు పోతారని కోరుతున్నాను.